ఏమంటారు తెలుసా? నువ్వు రహస్యంగా నీ తండ్రి నిన్ను చూసి నీకు ప్రతిఫలం ఇచ్చును అని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. రహస్యంగా నీ తండ్రి చూసి, రహస్యంగా నీవు ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని దేవుడికి నిన్ను నీవుగా కనపరుచుకోవాలి. శాస్త్రుల పరిశీలన కాదు, అందరికి కనపడినట్లుగా ప్రార్థన చేసేవాళ్ళు, అందరూ మెచ్చుకున్నట్లుగా కానుకలు ఇచ్చేవాళ్ళు, అందరూ మెచ్చుకున్నట్లుగా గొప్ప గొప్పలుగా బోధన చేసేవాళ్ళు. అందుకోసం ఏమంటారు తెలుసా? నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి, రహస్యమైన ఫలాలు పొందంటే. నీ ధర్మము చేసినప్పుడు కుడి చేతు చేసింది ఎడమ చేత కూడా తెలియకూడదు అని అంటే. అలాగే అనేక యేసు ప్రభు వాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభు శాస్త్ర వాళ్ళు సున్నం కొట్టిన సమాధానం అంటే వేషధారులు అని అంటే. ఆ వేషధారులైన శాస్త్రులు పరిశీలన అంటే మనం దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట మనముగా కనపరుచుకున్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఫలానమ్మకమైన దాసుడు అంటే. ఫలానమ్మకమైన దాసుడా అబ్రహాముతో అంటాడు 17వ అధ్యాయంలో, నా దేవుని సన్నిధానంలో నిర్దోషముగా కనబడాలి అని అంటే. దేవుని ఎదుట మనం నిర్దోషముగా కనపడడానికి మనం 100% ప్రయత్నం. మనుషులు కానీ, ఈ మాట మనం బాగా గుర్తుపెట్టుకుందాం, మనుషునికి కనపడినట్లుగా కానీ. ఇక్కడ ఏమంటారు తెలుసు? సార్థి సంఘముతో దేవుని ఎదుట, దేవుని కన్నులకు దేవుడు 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా అంటే, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కోణంలో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ తొయితిరి సంఘములో దేవుని కుమారుడు చెప్పుచున్న సంగతులు అగ్ని జ్వాల వంటి కనులు కలిగిన వాడు, పాదములో అపరంజిపోయిన పాదములు కలిగిన వాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా అంటే, ఆయన పరిపూర్ణుడు కనుక దేవుని ఎదుట నీవు పరిపూర్ణంగా కనబడలేదు. సాక్షి సంఘం అని ఆయన ఉత్తరాన్ని రాస్తున్నాడు ఆ సంఘానికి. మనము మన యొక్క సంఘము మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకొరకే తిమోతికి రాసిన పత్రికలను తెలుసా? దేవుని ఎదుట యోగ్యముగా, దేవుని ఎదుట నిన్ను నీవుగా యోగ్యంగా కనపరుచుకో. మచ్చగా కాదు, మరకగా కాదు, డాబుగా కాదు, మలినముగా కాదు, యోగ్యుడిగా నువ్వు కనపరుచుకో. ఇక్కడ తిమోతికి ఇది ఆయన బోధించే విధానం రాస్తున్నాడు కాబట్టి ఇక్కడ సిగ్గుపడనక్కర్లేని పనివాడు కాదు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడు కాదు, నిన్ను నీవుగా ఎవరు కనపరుచుకోవాలి చెప్పండి. ఎందుకు?